హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము భగవద్గీతలోని ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పాండవుల యొక్క విజయానికి కారణాల గురించి మనము తెలుసుకుందాము. ముఖ్యంగా పాండవులకు విజయానికి కారణాలు ఏంటంటే స్వయం భగవంతుడు పాండవుల పక్షాన ఉండటము. రెండు, భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడి యొక్క మాధవుడి యొక్క పత్ని అయినటువంటి లక్ష్మీదేవి పాండవుల పక్షాన ఉండటము. మూడు, అర్జునుడి యొక్క రథం పైన హనుమంతుడు ధ్వజ రూపంలో ఉండటం. ఎక్కడైతే భగవంతుడు శ్రీరామచంద్రుడు ఉంటాడో హనుమంతుడు అక్కడ తప్పక ఉండడం జరుగుతుంది. రావణ యుద్ధంలో హనుమంతుడు ఎంతో గొప్ప పాత్రని, అంటే హనుమంతుడు రామచంద్రుని గెలిపించడంలో ఎంతో కీలక పాత్రని వహించడం జరిగింది. నాలుగవ కారణము అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథము. అది నాలుగు వైపులా కూడా విజయాన్ని సమకూరుస్తుంది. ఐదు, భగవంతుడు ఊదినటువంటి పాంచజన్య శంఖం, ఆ శంఖం నుంచి వచ్చినటువంటి శంఖ నాదముతోనే కౌరవులకు దాదాపుగా మాకు విజయము అందదు, ఇంకా పాండవులే గెలుస్తారు అనే విధంగా ఉండింది. వీటన్నిటికంటే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అది ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము. అది అనాది కాలం నుండి దేవతలకు కూడా పూజనీయమైనటువంటి స్థానము కురుక్షేత్రము. తర్వాత వీటన్నిటికంటే ముఖ్యమైనది పాండవులు శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణ శరణాగతి పొందినటువంటి వాళ్ళు. అంటే భగవంతుడి ప్రీత్యర్థము వాళ్ళు ఆ యుద్ధాన్ని కూడా సేవా రూపంలో చేస్తున్నటువంటి వాళ్ళు. సో వీటన్నిటికంటే ఫైనల్ గా భగవంతుడు అర్జునుడికి సేవకుడి రూపంలో పార్థ సారథి, అంటే అర్జునుడికి సారథి రూపంలో ఎందుకు వచ్చాయంటే అర్జునుడు నిరంతరము భగవంతుని నామాన్ని చేయడం వల్ల అర్జునుడి లోపల ఉన్నటువంటి నిద్ర అనే అజ్ఞానం అనే అంధకారము తొలగిపోవడము పాండవుల యొక్క విజయానికి కారణాలు. ఇప్పుడు మనం 14వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాము. తథా శ్వేతై యహయుక్తే మహతి సందనే స్థితౌ మాధవ పాండవ శైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతో. సో నిన్నటి శ్లోకం వరకు కౌరవులు అంటే భీష్మ పితామహుడు తన యొక్క శంఖనాదాన్ని పూరించారు. ఈరోజు దానికి బదులుగా భగవంతుడు కృష్ణుడు అర్జునుడు శంఖనాదాలు పూరించడానికి ముందు వాళ్ళిద్దరు తెల్లని గుర్రాలతో కూడుకున్నటువంటి మహారథముపై వాళ్ళు ఆసీనమై వాళ్ళు ఇద్దరు కూడా దివ్య శంఖాలను పూరించడం ప్రారంభించారు. ముఖ్యంగా పాండవులలో వీళ్ళు అందరూ కూడా శంఖాలు పూరించారు. వాళ్ళ యొక్క శంఖాల పేర్లు మనకి ఇక్కడ చూసినట్టయితే కృష్ణుడి యొక్క శంఖం పేరు పాంచజన్యము. కృష్ణుడు పాండవ పక్షంలో మొదటగా శంఖాన్ని పూరిస్తా ఉన్నాడు. ఎందుకు? వీళ్లకు విజయ సంకేతాన్ని తెలియపరచడానికి కొరకు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా ఉండడం జరుగుతుంది. ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ విజయము, తర్వాత లక్ష్మి ఉన్న దగ్గర ఆనందము రెండు కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. భగవంతుడు తన మొట్టమొదటిగా పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించాడు. తర్వాత భోజన ప్రియుడైనటువంటి భీమసేనుడు పౌండ్రం అనే మహాశంఖాన్ని పూరించడం జరిగింది. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహ దేవస్య
सुघोषामणि पुष्पकौ काश्यस्य परमेश्वासः शिखण्डी च महारथः दुष्टद्युम्नो विराटस्य सात्यकिश्च पराजितः द्रौपदो द्रौपदेयस्य सर्वशः पृथिवीपते सौभद्रस्य महाबाहु శంఖాన్ దద్ముహు పృథక్ పృథక్. సో ఇక్కడ మనకు భగవంతుడుని వివిధ నామాలతో కొలుస్తూ ఉంటారు. సో శ్రీకృష్ణుడు అనే నామము సర్వ ఆకర్షణ, అంటే ప్రతి ఒక్క జీవిని కూడా ఆకర్షిస్తుంది. భగవంతుడు వాడేటువంటి వస్తువులు కూడా ప్రతిది కూడా ప్రతి ఒక్క జీవిని ఆకర్షిస్తుంది. భగవంతుని భగవద్గీతలో కొన్ని ముఖ్యమైన నామాలతో కొలవడం జరిగింది, పిలవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఋషికేశుడు, భగవంతుడు ఋషికేశుడు ఎందుకన్నారు? ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ్వరుడు అంటే వాటిని నియంత్రించేటువంటి వాడు. ఎవరి ఇంద్రియాలు? సర్వజీవుల యొక్క ఇంద్రియాలను భగవంతుడు నియంత్రిస్తూ ఉంటాడు. సో కాబట్టి జీవుల యొక్క ధర్మం ఏంటంటే భగవంతుడిని సేవించడం. లైక్ మన అందరం కూడా భగవంతుడి యొక్క ఇంద్రియాలతో సమానం. మనం ఉన్నాము, మన శరీరములోని ఇంద్రియాలన్నీ కూడా మనని సేవించడానికి కొరకే అవి నెలకొని ఉన్నాయి. మనల్ని సేవించట్లేదు అంటే అవి ప్యారలైజ్ అయిపోయినట్టు, అంటే మన యొక్క కనెక్టివిటీ సరిగా లేదు అన్నట్టు. అదేవిధంగా మనందరము భగవంతుడిని సేవిస్తే మనకు భగవంతుడికి కనెక్షన్ చక్కగా ఉన్నట్టు. దానికి ఇంకొక నామంతో భగవంతుడిని కొలుస్తూ ఉంటారు. ఏ నామము? గోవింద. భగవంతుని గోవింద అని కూడా కొలుస్తూ ఉంటారు. గోవింద అంటే గో అంటే ఇంద్రియాలు, వింద అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. అంటే భగవంతుడు జీవుల యొక్క ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు. ఏ విధంగా? మన కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళు భౌతికమైనటువంటి ఎన్నో విషయాలను చూస్తూ ఉంటాయి. కానీ కొద్దిసేపు చూడగానే అబ్బా కళ్ళు బోర్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చూస్తారో ఇంకా చాలు అని అనిపించదంట. కానీ మనం ఆ లెవెల్ వరకు మనం ప్రమోట్ అవ్వాలి. గోపికలు ఉన్నారు ఒకసారి బృందావనంలో, అరే బ్రహ్మదేవుడికి అంత ఎక్కువ జ్ఞానం లేదా ఏంటి? జీవులకు స్పెషల్ కంటి రెప్పలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఆ గోపికలు భగవంతుని తదేకంగా చూడాలనుకుంటున్నారు. ఒక 1 మినిట్ అలా చూస్తున్నారో లేదో 30 సెకండ్లు ఒకసారి నా కంటి రెప్పలు కొట్టుకుంటే కృష్ణుడు ఆ కొద్ది సెకండ్స్ కొరకు ఆయన యొక్క దివ్యమంగళ దర్శనం దూరం అయిపోతుందంట. కాబట్టి గోపికలు అన్నారు, అరే బ్రహ్మదేవుడి ఇవి ఇవ్వకుంటే బాగుండేది కదా. అంటే అది కళ్ళ యొక్క నిజమైనటువంటి స్వరూపము, తదేకంగా భగవంతుని చూడటము. గోవింద అంటే ఇంద్రియాలకు భగవంతుడు ఆనందాన్ని ఇస్తాడు. చెవులున్నాయి, చెవులకు నిజమైనటువంటి ఆనందము భౌతికమైన విషయాలు వింటాం అబ్బా చాలా భయంకర బోర్ అయిపోతుందంట. కానీ మనము భగవంతుడి యొక్క నామము, మన టెంపుల్లో 24 గంటలు కూడా నామము ప్రోగ్రాం ఉంటుంది అన్నట్టు. 12 గంటల ప్రోగ్రాం ఉంటుంది. 12 గంటలు కూడా వింటూ ఉంటే సో ఈ చెవులకు చాలు అనిపించదంట. భగవత్ కథ అమృతం అలా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజు ఉన్నారు. పరీక్షిత్ మహారాజు సో ఒక ఋషి పుత్రుడి యొక్క శాపం వల్ల 7 రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు, 7వ రోజు చనిపోబోతున్నావు అంటే పరీక్షిత్ మహారాజు గొప్ప ఆచార్యుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి, ఆచార్యుడి పేరు శుకదేవ గోస్వామి, ఆయనని ఆశ్రయించి భాగవత కథామృతాన్ని దినము రాత్రి, పగలు రాత్రి కంటిన్యూస్ గా వితౌట్ ఫుడ్ సో ఆయన ద్వారా వింటా ఉన్నాడు. అంటే శ్రవణానందము. అక్కడ ఉన్నటువంటి మహాత్ములందరూ ఎంతో మంది ఉన్నారు. భగవంతుడి యొక్క కథ అమృతము అది గోవింద. భగవంతుడు గో అంటే సెన్సెస్ కు, మన ఇంద్రియాలకు ఆ విధంగా కథ అమృత రూపంలో ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. కళ్ళకు భగవంతుడి దివ్యమంగళ దర్శనము. అదే భగవంతుడి యొక్క కీర్తనం. కొందరు గంట 2 గంటలు, కొందరు చాలా గొప్ప గొప్ప ఆచార్యులు 4 గంటలు 5 గంటలు కూడా భగవంతుడి యొక్క కథామృతాన్ని కంటిన్యూస్ గా బోధించే వాళ్ళు ఉన్నారు. భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు 10 గంటలు కూడా కీర్తన చేసేవాళ్ళు ఉంటారు. మన హరిదాస్ ఠాకూర్ ఉన్నారు, 22 గంటలు, ఒక 2 అవర్సే ఆయన తన శరీరానికి కావలసినటువంటి వసతుల కొరకు వాటి కొరకు ఉపయోగించేవాడు. కానీ 22 గంటలు భగవంతుడి నామాన్ని జపించడానికి కొరకు ఆయన తన నాలుకను ఉపయోగించేవాడు. అంటే చూడండి ఎంత ఆనందము అనిపిస్తే వాళ్ళు ఆ విధంగా తన ఇంద్రియాలను ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ భగవంతుని గోవింద అంటే
మనకు జీవుల యొక్క ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు. రెండవది భగవంతుడు గోవులకు కూడా ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి గోవింద అని అంటా ఉంటాడు. అదే విధంగా ఇంకా భగవంతుడి యొక్క యశోద నందన అంటే యశోద మాత యొక్క నందనుడు, ఆయన కుమారుడు కాబట్టి యశోద నందన అంటారు. దేవకీ నందన దేవకి కుమారుడు కాబట్టి దేవకి నందన అంటారు. నందనందన నందబాబు కుమారుడు కాబట్టి నందన అంటారు. వసుదేవ నందన వసుదేవుడి కుమారుడు కాబట్టి ఆ విధంగా భగవంతుని ఆయన యొక్క లీలల ద్వారా ఆయన నామకరణం చేయడం జరుగుతుంది. మధుసూదన మధు అనే రాక్షసుని సంవరిస్తాడు కాబట్టి మధుసూదన అని నా భగవంతుని పిలుస్తూ ఉంటారు. తర్వాత పార్థ సారథి అంటే పార్థ అంటే పృథ కుమారుడు. పృథ అంటే కుంతిమారని ఇంకొక పేరు పృథ. సో పృథ కుమారుడు కాబట్టి పార్థ. పార్థుడికి సారథి కాబట్టి పార్థ సారథి. భగవంతుడు అక్కడ కూడా మనందరము యజమానిగా అంటే నేను అందరికి బాస్ గా ఉండడానికి ఇష్టపడతాము. కానీ భగవంతుడు బాస్ గా ఉండడానికంటే దాసుగా ఉండడానికి చాలా ఇష్టపడతాడని చెప్పేసి ఇక్కడ ఆచార్యులు మనకు చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా మిగతా పాండవులలో ఎవరు ఏ శంకుని ఊదారనేది చూద్దాం. కుంతీపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. నకులుడు సఘోష శంఖమును, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రాజులు కాశీరాజు, తర్వాత యోధుడైన శిఖండి, దృశ్యదిమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు అయినటువంటి అభిమనుడు వీళ్ళందరూ కూడా శంఖాలను పూరించడం జరిగింది. సఘోషోదార్త రాష్ట్రానాం హృదయాని బధారయత్ నభశ్య పృథివీం చైవ తుములో అభ్యనునాదయన్. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఆ శంఖాలను పూరించినప్పుడు భూమి ఆకాశాలన్నీ కూడా ఒక్కటైనట్టుగా, రెండు ఒకటైనట్టుగా మొత్తం కంపింపజేసేట్టుగా ఆ ధ్వని ప్రకంపనలు బయలుదేరాయి. ఆ ధ్వని ప్రకంపనలకు ధృతరాష్ట్రుడి కుమారులైనటువంటి దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా 100 కుమారుల యొక్క హృదయాలు బద్దలైపోయేట్టుగా ఆ సౌండ్ వెలువడింది. దానికి ఆ సౌండ్కే వాళ్ళకి అర్థమైంది ఇంకా మనకు విజయం అనేది డౌటే అనిపిస్తా ఉంది. ఎందుకు? వాళ్ళ పక్షాన ఉన్నది శ్రీకృష్ణ భగవానుడు. వాళ్ళు పాండవులు భగవంతుడి యొక్క శరణు వచ్చారు. ఎటువంటి విపత్తు ఆపద వచ్చినా కూడా ఆ భగవంతుడు దగ్గర ఉండి నేను రక్షిస్తాను అని భగవంతుడి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు భగవంతుడి సంపూర్ణ శరణాగతిలో భగవంతుడి యొక్క ప్రీత్యర్థం వాళ్ళు ఆ మహాభారత యుద్ధాన్ని చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అత వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తా రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదమాహామహీపతే. అక్కడ ఆ శంఖనాదాలు భజిస్తున్నప్పుడు సో అర్జునుడి యొక్క రథం పైన కపి ధ్వజము అంటే హనుమంతుడు భీముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కృష్ణుడి యొక్క ఆదేశానుసారము భీముడు హనుమంతుడి యొక్క ఆశీస్సులను తీసుకుంటాడు. అర్జునుడు ఇంద్రుడి యొక్క ఆశీస్సులను తీసుకుంటాడు. అదేవిధంగా శంకరుడి యొక్క ఆశీస్సులను అంటే పాశుపతాస్త్రాన్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అగ్నిదేవుడి యొక్క ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సులతోనే పాండవులు గెలవడం జరుగుతుంది. ఇక్కడ హనుమంతుడు ఎటువంటి ఆశీస్సులు ఇచ్చాడు? మీ యుద్ధ సమయంలో నేను అర్జునుడిని రక్షిస్తాను. కపి ఆ ధ్వజం మీద అంటే మనం అనుకుంటే ఎప్పుడన్నా అరే మన ఇంటి పైన జెండా పెట్టాం కదా, సో రామచంద్రుడిది హనుమంతుతో కూడుకున్నటువంటి జెండాలో ఉన్నారంటే స్వయంగా హనుమంతుడు ఉంటాడు, రామచంద్రుడు ఉంటాడు. కాబట్టి కేవలం ఆ కపిధ్వజ రూపంలో హనుమంతుడు అర్జునుడి యొక్క రథం పైన ఉండి వాళ్ళందరి యొక్క ఆ గొప్ప పవర్తో కూడుకున్నటువంటి ఆ బాణాలను అర్జునుడికి ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తా ఉన్నాడు. ఓ రాజా, వ్యూహంగా నిలిచి ఉన్నట్టు ధృతరాష్ట్ర తనను చూసి అతడు శ్రీకృష్ణ భగవానుడితో
ఇట్లా అన్నాడు. అంటే ఇది ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి సో రిమోట్ లో హస్తినాపురంలో ఉండి బోధిస్తా ఉన్నారు. సో హనుమంతుడు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే ధృతరాష్ట్రుడికి డౌట్ వచ్చింది, అరే హనుమంతుడికి ఏం పని ఉంది ఇక్కడ అంటే చెప్తున్నారు, హనుమంతుడికి పని కాదు, ఎక్కడ తన స్వామి శ్రీరామచంద్రుడు ఉంటాడో అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉంటాడు. ఎందుకు? శ్రీరామచంద్రుడి యొక్క విజయంలో హనుమంతుడి పాత్ర. ఎలా అయితే రామ రావణుడి యుద్ధంలో హనుమంతుడు సీతమ్మ వారి జాడ వెతకడానికి కొరకు సముద్రాన్ని దాటి అక్కడ రావణుడికి ఇంకా నీ అపజయము అనే సంకేతాన్ని ఇవ్వడానికి, రామచంద్రుడి యొక్క విజయ సంకేతాన్ని ఇవ్వడానికి కొరకు హనుమంతుడు వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా అర్జునుడి యొక్క రథం పైన హనుమంతుడు ఉన్నాడంటే ఎదుటి పక్షం వాళ్లకు మీకు విజయము లేనే లేదు, విజయం కేవలము పాండవుల పక్షాన ఉన్నది అని చెప్పడానికి కొరకు. ఎందుకు అక్కడ ఎవరు ఉన్నారు? స్వయం కృష్ణుడు ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది, హనుమంతుడు ఉన్నాడు, తర్వాత అగ్నిదేవుడి యొక్క వరప్రసాదమైనటువంటి ఆ రథం కూడా అక్కడే ఉంది. అర్జునం వాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత యావదేతా నిరీక్షేహం యోధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. సో అర్జునుడు కృష్ణుని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ, ఓ అచ్యుత. సో ఈ యొక్క ప్రతి పదములో చాలా గొప్ప అర్థం ఉంది అన్నట్టు. అంటే ఇక్కడ అచ్యుత అంటే భగవంతుడి, చ్యుతుడు అంటే పతనము ఉన్నటువంటి వాడు, పతనము కలిగినటువంటి వాడు. అచ్యుత అంటే పతనము లేనటువంటి వాడు. అంటే కృష్ణుడు ఏ కార్యాన్ని చేసినా ఆ కార్యము భగవంతుడు లీలగా భావిస్తారే తప్ప అతను పతనమైపోయాడని కాదు. అతను డ్రైవర్గా, అదే మనకి ఎవరైనా డ్రైవర్ని పెట్టుకున్నాం అనుకోని, అరే డ్రైవర్ ఆ యజమాని దగ్గర ఆయన చెప్పినట్టు వినాలి. డ్రైవర్ అంటే కొంచెం సేవకుల్లాగా. కానీ ఇక్కడ అర్జునుడు ఆయన ఏం సంబోధిస్తున్నాడు? ప్రభు, మీరు నా సేవకులు కాదు, మీరు నా యజమానే. అచ్యుత, నీవు ఆ డ్రైవర్ పొజిషన్ లో ఉన్నంత మాత్రాన నువ్వు సేవకుడేవి కాదు, నీవు నా యజమానివే. అచ్యుత, దయచేసి ఆయన అంతా చూడాలనుకున్నాడు. రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది అని అర్జునుడు కృష్ణుణ్ణి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఎందుకు? తద్వారా యుద్ధము చేయగోరే ఇక్కడ నిలిచినటువంటి ఇరు సేనలు, స్పెషల్ గా కౌరవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు నాతో యుద్ధం చేయడానికి, నేను వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు అడగడము. తర్వాత కృష్ణుడు తన మిత్రుడి యొక్క ఆదేశాన్ని ఆయన పాటిస్తూ అర్జునుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఆయన యొక్క రథాన్ని ముందుకు నడిపించడానికి. అంటే చూడండి, భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని కొలవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తులను ఎప్పుడైనా సేవించే అవకాశం వస్తే బాగుండు, భక్తులు తనను ఆదేశిస్తే బాగుండు అని చెప్పేసి భగవంతుడు కోరుకుంటా ఉంటాడంట. సో ఇక్కడ భగవంతుడికి అవకాశం వచ్చింది రథ సారథిలాగా. ఎందుకు? భగవంతుడు నేను యుద్ధము చెయ్యను అని మాటిచ్చాడు. మరి ఇక్కడికి అయినా కూడా అర్జునుడు కృష్ణుని కోరుకున్నాడు, భగవాన్ మీరు కృష్ణ, మీరు నా పక్షాన ఉండండి అని. కృష్ణుడు అన్నాడు, మరి నీ పక్షాన ఉండి నేనేం చేస్తాను? యుద్ధం చెయ్యను కదా. యుద్ధం చేయకున్నా పర్వాలేదు, మీరు నా పక్షాన ఉంటే అదే చాలు నాకు. కాబట్టి ఇక్కడ భగవంతుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆ యుద్ధాన్ని నడిపిస్తాం. సారథి యుద్ధాన్ని భగవంతుడు నడిపిస్తా ఉన్నాడు. ఎలాగా? కౌరవుల పక్షమున ఇంద్రియాలు ఎవరికి వారే ఉన్నారు, కానీ పాండవుల పక్షాన అందరూ కూడా భగవంతుడు తమ ఇంద్రియాలను భగవంతుడి యొక్క నియంత్రణలో, భగవంతుడే మా ఇంద్రియాలను, అంటే వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలను భగవంతుడికి సమర్పితం చేశారు. సర్వేంద్రియ అధిపతి అయిన ఋషికేశుడు భగవంతుడు సేవకుని మధ్య సంబంధం అతి మధురమైనది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన ఫస్ట్ క్లాస్ లో చర్చించాము, భగవంతుడికి భక్తుడికి మధ్య ఎటువంటి సంబంధం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే భగవంతుడు సేవకుడిలాగా యాక్ట్ చేస్తున్నాడు. సో తన భక్తుని యజమాని లాగా, నువ్వు నాకు ఆదేశాలు ఇవ్వు. కానీ మనకు భగవద్గీతలో
భాగవతంలో చెప్తున్నారు, భగవంతుడికి భక్తుడికి 5 రకాల సంబంధాలు ఉంటాయి. 1 శాంతరస సంబంధము, 2 దాస్యరస సంబంధము, 3 సాఖ్యరస సంబంధము, 4 వాత్సల్య రస సంబంధము, 5 మాధుర్య రస సంబంధము. భగవంతుడు తన విశుద్ధ భక్తులతో ఆ భక్తుడు ఏ విధంగా కోరుకుంటే ఆ సంబంధాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇక్కడ మరి భగవంతుడు ఆ యుద్ధాన్ని గెలిపించాలి. మరి అర్జునుడికి తగినటువంటి సారథి ఎవరు? మరి అర్జునుడిని నడిపించాల ముందుకు. యుద్ధ భూమిలో ముఖ్యమైన పాత్ర అర్జునుడి కాబట్టి అర్జునుడికి సారథిలాగా ఉండి ముందుకి యుద్ధాన్ని నడిపించడానికి కొరకు భగవంతుడు ఆ యొక్క పాత్రని తనే స్వీకరించడం జరుగుతుంది. యోత్స్యమానాన వేక్షేహం య ఏతత్ర సమాగత వార్తారాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చిన వారిని నేను చూస్తాను. అర్జునుడు అంటున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రభు ఇక్కడికి ఆ దుష్ట బుద్ధి, ఆ దుష్ట దుర్మార్గుల పక్షాన నిలబడి, అధర్మం పక్షాన నిలబడి యుద్ధం చేయడం ఎవరైనా విడ్రా చేశారా? లేకుంటే ఎవరెవరు వచ్చారు అధర్మం పక్షాన, అధర్మాన్ని గెలిపించడానికి నాకు వాళ్ళందరినీ చూయించండి అని భగవంతుని వేడుకుంటున్నాడు. ఎవరు? అర్జునుడు. సో ఇక్కడ అర్జునుడికి కూడా తెలుసు కృష్ణుడు తన వైపు ఉన్నాడంటే ఖచ్చితంగా గెలుపు మాదే. కానీ ఆ ఓటమిని జీర్ణించుకోవడానికి, ఓటమిని ఎదుర్కోవడానికి కొరకు, ఓటమి వైపు నిలబడడానికి, అంటే ఓడిపోయే టీం, స్పోర్ట్స్ లాగా చెప్పాలంటే ఓడిపోయే టీంలో ఎవరు ఆడాలనుకోవద్దు. కానీ అక్కడ వాళ్ళు ఓడిపోయే టీంలో నిలబడి ఓటమిని ఎదుర్కోవడానికి, అక్కడ ఓటమి గెలిపోవటం అంటే స్పోర్ట్స్ అంటే ఇంకొక మ్యాచ్ ఆడితే మళ్ళీ గెలవచ్చేమో. ఇక్కడ ఈ యుద్ధంలో ఓటమి అంటే మృత్యువే. మరి ఎవరు మృత్యువుని ఎదుర్కోవడానికి? ఎందుకంటే భగవంతుడు ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా గెలుపు ఉంటుంది. మరి అక్కడ భగవంతుడు లేడు కాబట్టి వాళ్ళ ఓటమి అంటే మృత్యుపాలు అవడం తథ్యము. మరి ఎవరెవరు అటువంటిది ఎదుర్కోవడానికి వచ్చారో చూడడానికి ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని అర్జునుడు కృష్ణుని వేడుకున్నారు. ఈ విషయాన్ని, ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని సంజయుడు తన రాజైనటువంటి ధృతరాష్ట్రుడికి కన్నులకు కట్టినట్టుగా బోధిస్తా ఉన్నారు. సంజయోవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సో సంజయుడు ధృతరాష్ట్రుడు రాజుతో అంటున్నారు, అక్కడ అంటే కృష్ణుడికి అర్జునుడి మధ్య సంభాషణను యాజ్ ఇట్ ఈస్ గా చెప్తున్నారు, తన ఎటువంటి కాల్పనికం లేకుండా. సో అక్కడ ఓ భరత వంశీయుడా, అర్జునుడిచే ఆ విధంగా సంబోధించిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపెను. సో అర్జునుడి యొక్క ఆదేశానుసారము కృష్ణుడు ఆ రథాన్ని ఇరు సేనల మధ్య భాగంలో నిలపడం జరిగింది. అక్కడ కృష్ణుడు అర్జునుడిని సంబోధిస్తున్నారు. గుడాకేశ అంటే దాని యొక్క ఈ శ్లోకంలో అంటే వాళ్ళిద్దరి సంభాషణ ఎవరెవరి మధ్య? ఋషికేశుడి మధ్య, గుడాకేశుడి మధ్య. ఋషికేశుడు అంటే సర్వజీవుల ఇంద్రియాలకు అధీశుడు, అంటే నియంత్రణ చేసేటువంటి వాడు, కంట్రోలర్ అన్ని. కానీ ఎవరికి కంట్రోలర్? ఎవరైతే తనను తాను భగవంతుడికి సమర్పించుకుంటాడో వాళ్ళ ఇంద్రియాలను కంట్రోల్ చేసి వాళ్ళకు ఉత్తమమైన విజయాన్ని వాళ్ళకు భగవంతుడు సమర్పిస్తాడు. కానీ ఎవరైతే నేను కృష్ణుడి యొక్క మాట వినను అంటే ఋషికేశుడిని సేవించను అంటే దాని మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మన ప్రతి ఇంద్రియము ఈ యొక్క శరీరాన్ని సేవిస్తుంది. సపోజ్ నా రైట్ హ్యాండ్ నాకు తినాలని ఉంది, అక్కడ పళ్ళెంలో రకరకాల ప్రసాదం ఉంది, కానీ నా కళ్ళు అంటూనే చాలా బాగుంది, నోరు అంటుంది, నాలుగ చాలా మరి టేస్ట్ చూయించండి అంటుంది. రైట్ హ్యాండ్ ఆ పదార్థాన్ని పట్టుకోవడానికి పోతే జారిపోతుంది, అంటే రైట్ హ్యాండ్ పని చేయట్లేదు. అప్పుడు మనసు ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ మీరన్నా ట్రై చేయండి, కొంచెం అందించండి. లెఫ్ట్ హ్యాండ్ ప్రయత్నం చేస్తే అది కూడా చేయలేకపోతారు, రెండు కూడా పారలైజ్ అయిపోయాయి, రెండు చేతులు కూడా పని చేయట్లేదు. ఒకవేళ పని చేస్తే ఆటోమేటిక్గా నోటికి అందించవలసిందే. ఇక్కడ అదేవిధంగా భగవంతుడు ఋషికేశుడు అంటే
మనం బై డిఫాల్ట్ భగవంతుని సేవించాలా. మనం భగవంతుని సేవించడానికి ఇష్టపడట్లేదు అంటే, మనం ఈ జీవాత్మ ఏ దేహాన్ని ధరించిందో, ఆ దేహము పారలైజ్ అయిపోయింది. అంటే కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మనకు సిగ్నల్ లేదు. రైట్ హ్యాండ్ మనసు చెప్పినట్టుగా వినట్లేదు అంటే, ఈ దీనికి ఏమైతే నర్వస్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది. అదేవిధంగా మనకు భగవంతుడికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ గుడాకేశుడు అంటే మనకి ఇక్కడ చెప్తున్నారు, గుడాక అంటే నిద్ర, నిద్రను జయించినటువంటి వాడు. ఎటువంటి నిద్ర? అజ్ఞానం అనేటువంటి నిద్రను భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం వల్ల మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని జయించగలుగుతాం. ఏ జ్ఞానం అది? భగవద్గీత అనే జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో భగవంతుడి ద్వారా, లేదా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా ఈ గీతా జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు గుడాకేశులు అవుతారు. అంటే నిద్రని జయించడం అంటే రాత్రంతా పడుకోకపోవడం కాదు. పడుకోవడం అనేది భగవద్గీతలో చెప్తున్నారు, కేవలం 6 గంటలు నిద్రించాలి. మిగతా అంతా కూడా భగవంతుని సేవ కొరకు మన జీవితాన్ని, మన యొక్క జీవిత లక్ష్యము భగవంతుణ్ణి సేవించడము. ఋషికేశుని మన ప్రతి ఇంద్రియం మనం ఎట్లా సేవిస్తామో, ప్రతి జీవుడి యొక్క బై డిఫాల్ట్ ఆ ఋషికేశుడు భగవంతుని సేవించడము. ఏ విధంగా సేవించాలి? భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను శ్రవణ కీర్తనము, స్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము. ఇది అంబరీష్ మహారాజు నవదా భక్తుల గురించి చాలా చక్కగా బోధించారు. ఎవరైతే భగవంతుడి యొక్క నిత్య ఆరాధనలో, నిత్య సేవలో ఉంటారో వాళ్ళని భగవంతుడు ఎట్టి పరిస్థితిలో, ఎటువంటి కాంపిటీషన్లో అయినా కూడా భగవంతుడు తప్పకుండా విజయాన్ని ప్రసాదిస్తాడు. భగవంతుడే కాదు, భగవంతుడు ఎక్కడ ఉంటే భగవంతుడి యొక్క పార్షదులు, అందులో లక్ష్మీదేవి ముఖ్యంగా వచ్చి మన యొక్క కష్టాలను దూరం చేస్తుంది, మన బాధలను దూరం చేస్తుంది. మన కష్టాలకు కారణమైనటువంటి వాటిని హనుమంతుడు కేవలం ఆయన హుంకారంతో వాటిని తొలగించగలుగుతాడు. సో దీని ద్వారా ఏంటంటే పాండవులు సంపూర్ణ భగవంతుడికి శరణాగతి పొందడం వల్ల భగవంతుడే యోగక్షేమాలను చూసుకోవడం జరిగింది. వీళ్ళు నిమిత్త మాత్రులు అయిపోయారు. కేవలం భగవంతుడే ముందుండి వాళ్ళ విజయాన్ని నడిపించాడు. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, భగవద్గీత ద్వారా మనం నిజ జీవితంలో ఎన్నో ఈ భౌతిక సంసార సాగరంలో, భౌతిక జీవనంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటా ఉన్నాం. ఫ్యామిలీ లైఫ్ లో కష్టాలు ఉన్నాయి, పర్సనల్ లైఫ్ లో కష్టాలు ఉన్నాయి, అఫీషియల్ లైఫ్ లో కష్టాలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మించడము కష్టము, మరణించడం కష్టము, వ్యాధులు కష్టమే, ముసలితనం కూడా చాలా ఘోరమైనటువంటి కష్టము. మరి ఇవన్నిటితో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. వీటన్నిటితో బయటపడడానికి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే నా శరీరము, మనసు ద్వారా కష్టాలు. ఆది భౌతిక అంటే ఇతర జీవుల వల్ల. సపోజ్ మా వైఫ్ కి ఆరోగ్యం బాగాలేకపోతే నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది, పిల్లలకు ఆరోగ్యం బాగాలేకుంటే బాధ అనిపిస్తుంది, తల్లిదండ్రికి, భర్తకు, అలా ఇతర జీవుల వల్ల నాకు బాధ అనుభవిస్తూ ఉంటాను. ఆది దైవిక దేవతల వల్ల కూడా మన కష్టాలు వస్తూ ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి, వీటి వల్ల కూడా. మరి ఇవన్నీ 4 క్లేశాలు, 3 త్రివిధ తాపాల నుంచి మనము విజయాన్ని పొందాలంటే ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళను భగవంతుడు ఈ జన్మలోనే ఈ శరీరాన్ని ఆనందంగా ఉంచుతూ శరీరాన్ని రక్షిస్తాడు. శరీరానికి వచ్చేటువంటి కష్టాలను భగవంతుడు రక్షిస్తూ, అంటే మనం చేయవలసింది ఏంటి? మరి అక్కడ అనన్యాసింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి అహం. సో ఒకసారి భగవంతుడు దీంట్లో ఏమంటాడంటే, నిత్య నిరంతరం ఎవరైతే నా ఆరాధన చేస్తారో, నా నామ రూప గుణ లీలను శ్రవణ కీర్తనలు చేస్తారో వాళ్ళ యోగక్షేమాలను నేను కాపాడుతాను. అంటే ఉన్న వాటిని రక్షిస్తాను, లేని వాటిని సమకూరుస్తాను అని భగవంతుడు భగవద్గీత ద్వారా మనకు మాటిస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथरा श्रीमद भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय।
जगत गुरु श्रील प्रभुपाद की जय। समावेत भक्त वृंद की जय।